సైరా మీడియా ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సురేష్ షెట్కార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, ఎలా సాగుతుంది ప్రచారం, ఎలా ముందుకెళ్ళబోతుంది? మంచిగా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ఉత్సాహవంతంగా ఎక్కడ పోయినా ప్రజలు ఉత్సాహం చూస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని గెలిపిస్తాం సార్ అని గట్టిగా చెప్తా ఉన్నారు. ఇటు చూస్తే జహీరాబాద్ పార్లమెంట్ అంటే షెట్కార్ గారి ఫ్యామిలీకి ప్రజలకు ఉన్న సంబంధం కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, వీళ్ళందరినీ చూస్తే వీళ్ళ ఆదరణ ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు, మద్దతు పలుకుతూ ఉన్నారు. మేము వెంబడి ఉంటాం, కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉంటాం. కాంగ్రెస్ కార్యక్రమాలు బాగా అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఆ అమలుకు మంచి స్పందన ఉంది. మరి నమ్ముతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తారని నమ్మకం అందులో ఏర్పడ్డది. ఇటు చూస్తే బీజేపీ ఏదైతే ఉందో, గతంలో బీజేపీ రామ్ మందిర్ అని చెప్పి, మోడీ అని చెప్పి, ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ముందుకు దూసుకెళ్తుంది. అటు చూస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడ స్థానికుడు కాదు, వేరే క్యాండిడేట్, అతను వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు. సో ఈ రెండుటి మధ్యలో పోటీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? బీజేపీ ఒక దేవుని పేరు మీద ఓట్లాడుతున్నారు వాళ్ళు. మేము రామ మందిరం మేము కట్టాం. రామ మందిరం మీరు కట్టలేదు, ప్రజలు కట్టినారు. ఏదో మోదీ గారు పోయి దానికి ప్రారంభోత్సవం పోతే కాదు. రామ మందిర నిర్మాణం జరిగింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు వలన, దేశ ప్రజలు అందరూ విరాళాలు ఇవ్వడం వలన రామ మందిర నిర్మాణం జరిగింది. కానీ బీజేపీ వారి అధికారం ఉండడం వలన మేమే చేసినాము. రామ మందిరం గురించి ఏదో రాముడు కూడా రాజకీయాలు వాడుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి. రాముడు అందరూ మా దేవుడు కాదా రాముడు? మేమంతా పూజించామా అంటే మీకే అంటే దేవుని కూడా విభజన చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇటు చూస్తే బీజేపీ ఏమో రామ్ మందిర్ అని చెప్పి, తర్వాత బీజేపీ అంటేనే హిందుత్వం అని, హిందుత్వం అంటేనే బీజేపీ అన్నట్టుగా వెళ్తారు. అంటే హిందువులు ఎవరైనా రామ్ మందిర్కి కాంగ్రెస్లో ఉన్న హిందువులందరూ కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ పార్టీలో ఉన్న హిందువులందరూ రామ్ మందిర్కి అందరి దేవుడు అవుతారు కదా, ఓన్లీ బీజేపీకే ఎందుకు అంటారు సార్? ఇట్లా వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, అట్లా దానికి వాడుకుంటున్నారు. అదే మా బాధ. బీజేపీ వాళ్ళు దానికి వాడుకుంటున్నారు. ఏదో రాముడు మావాడు అన్నట్ల. అది పద్ధతి మంచిది కాదన్నది మా కాంగ్రెస్ సిద్ధాంతం. ముందు కాంగ్రెస్ ఏమంటుంది, మతం వేరే, రాజకీయాలు వేరే. మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అన్ని మతాలకు మనం హక్కులు ఇచ్చినాం, సమాన హక్కులు ఇచ్చినాము. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా, ఎవరికైనా వారి వారి మత విశ్వాసాలకు అనుగుణంగా వారికి రాజ్యాంగ హక్కు ఇచ్చినాం మనం. మరి ఆ హక్కుకు అనుగుణంగా మనం పరిపాలన చేయాలి. కానీ ನೀವು ఒక ప్రధానమంత్రిగా, ఒక హోంమంత్రిగా మీరు ప్రజలను రెచ్చగొట్టి మీరే ప్రజలకు మార్గదర్శనం చేసేవాళ్ళు, మీరే విధంగా ప్రజలు రెచ్చగొట్టి మతం పేరు మీద విభజన తెచ్చి ప్రజలను అశాంతి గురి చేయడం మంచిది కాదు. ఇది భారతదేశానికి మంచి చేయదు, కీడు చేస్తుంది కానీ మంచిది చేయదు. గతంలో మాట ఇచ్చారు కదా కేసీఆర్ గారు, ఇక్కడ సంగమేశ్వర ప్రాజెక్టు నేను చేరేసుకొని కూర్చొని ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి, బసవేశ్వర ప్రాజెక్టు, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్స్ రెండు కూడా కాళేశ్వరం నీళ్ళు తెచ్చి సింగూరులో వేసి నేను ఇస్తా అని చెప్పడం జరిగింది. మేము కాళేశ్వరం పరిస్థితి ఏమైంది మీకు అందరూ చూస్తున్నారు, కళ్ళ చూస్తున్నారు కాళేశ్వరం పరిస్థితి. మేము ఏం కోరుతున్నామంటే మా సింగూరు జలాల మా హక్కు. ఇప్పుడు నారాయణఖేడ్ కానీ, జహీరాబాద్ కానీ, మరి అందోళన నియోజకవర్గం కానీ, ఇవన్నీ ముంపుకు గురైన ప్రాంతాలు. పరివాహక ప్రాంతం కూడా మాదే. మరి ఇక్కడ ఉన్న నీళ్ళ హక్కు కూడా మాకు కావాలి. 29 టీఎంసీలో మాకు ఒక కనీసం 6 నుంచి 7 టీఎంసీలో వాటరు, సింగూరు వాటర్ మాకు ఇస్తే మా ప్రాంత ప్రజలు ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా మేలు కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చి నేను నింపి మీకు ఇస్తానంటే అది అయోధ్య కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు. అది యాక్చువల్లీ ప్రాక్టికల్గా కష్టం. అంత దూరం నుంచి నీళ్ళు తెచ్చి మాకు ఇవ్వలేదు. మా నీళ్లు మా పక్కకున్న నీళ్లు విడిచిపెట్టి ఆ అలొకేషన్ మాకు ఇవ్వనంటున్నాము. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ 6 నుంచి 7 టీఎంసీ వాటర్ హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాయి. హైదరాబాద్కి ఇప్పుడు అవసరం లేదు ఫ్యూచర్లో. గోదావరి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, మరి కృష్ణా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అన్నీ అక్కడ హైదరాబాద్కి వస్తూ ఉన్నాయి. ఆ అలొకేషన్ మా ప్రాంతానికి ఇవ్వాలి.
ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామం చేయాలన్నది మా కోరిక. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కొన్ని కామెంట్ చేస్తారు, నారాయణఖేడ్ అంటే బ్యాక్వర్డ్ ఏరియా, ఈ ఏరియాను డెవలప్ చేసింది మేమే అని చెప్పి వాళ్ళు విస్తృత ప్రచారం చేస్తారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఏం చేసినారని చెప్పండి. అంటే రోడ్లు కానీ ఈ తండాల రోడ్స్ కానీ ఇవన్నీ మేమే చేసినామని. రోడ్లు ముందు వేసి లేదా అన్నీ మా కాంగ్రెస్ కాలంలోనే మ్యాక్సిమం 90% రోడ్లు కవర్ చేసినాము. మొత్తం హైవేస్ తెచ్చినాము మేము. ఇప్పుడు సంగారెడ్డి నాందేడ్ అకోలా హైవే తెచ్చినాము. నేను ఎంపీగా ఉన్నప్పుడే తెచ్చిన రోడ్ అది. మరి సంగారెడ్డి జహీరాబాద్ రోడ్డు హైవే తెచ్చింది మనమే. అన్ని నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని మండల హెడ్ క్వార్టర్లో రోడ్డు తెచ్చింది మేమే, గ్రామాల్లో రోడ్డు తెచ్చింది మేమే, తాండాలలో రోడ్లు వేయించింది మేమే, కరెంటు తెచ్చింది మేమే, స్కూల్ తెచ్చింది మేమే, కాలేజ్ తెచ్చింది మేమే. ఏం తేలేదని వారు ఏం చేసినారు ఈ 10 సంవత్సరం. అన్ని డెవలప్మెంట్స్ మా వాళ్ళనే జరిగినాయి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే జరిగినాయి అన్నట్టుగా ఇదంతా చూస్తే ఇది ఓట్ల రాజకీయం కోసం చేస్తుందేనా సార్, లేదంటే నిజంగానే డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటారా? మీకు తెలవాలి మరి ఏం 10 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ అయిందని మీకు చూస్తే తెలుస్తుంది. అప్పుడున్న ఇప్పుడు 7,7.5 లక్షల కోట్ల అప్పులు అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు 60,000 కోట్ల అప్పులు చేసి ఉమ్మడి రాష్ట్రంలో మీరు మరి 7.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం అభివృద్ధి సాధించారో మాకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే గతంలో 2 times ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ గారు పార్టీ చేంజ్ అయ్యారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళారు. సో ఈసారి మళ్ళీ బీజేపీ చూస్తే మేమే అధికారంలో వస్తాం, మళ్ళీ ఈ జైరాబాద్ పార్లమెంటు మా అడ్డా, ఇది నేనే కైవసం చేసుకుంటా అని ఒక ధీమా వ్యక్తం చేస్తారు. దీనికి గల దీన్ని ఎట్లా చూస్తారు సార్? అయ్యా బీబీ పాటిల్ గారు, మీరు గత 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు చెప్పండి ముందు ప్రజలకు. ఏం పని చేయకుండానే భయపడి టీఆర్ఎస్లో టికెట్ ఇస్తా అయ్యా నిలబడమంటే భయపడి కారు దిగి భూమి మీద వచ్చి కూర్చున్నాడు. ఒక ప్రజలకు అందుబాటులో లేని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అదే దేవుని పేరు మీద ఓట్లు పడతాయని ఏదో డబ్బు ఆశలు చూపించి నేను అది కూడా ఆయన బీజేపీ వాదినే కాదు. ఆమె కష్టపడ్డ బీజేపీలు ఎక్కడ పోయారో ఒక రోజులో పార్టీ కండ వేసుకుంటూ మరోదాన్ని టికెట్ తెచ్చుకొని నేను బీజేపీ వాదిని అంటే ఎవరు నమ్ముతారా? నిజంగా కరుడు కట్టిన బీజేపీ ఉన్న వాళ్ళకి ఇచ్చిన సంతోషపడుతుండే ప్రజలు. ఏం నీ కమిట్మెంట్ లేదు, కథ లేదు. బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్, రేపు ఏం లాభం ఎక్కడ ఏ పార్టీ దొరికితే ఆ పార్టీకి పోయే మనిషి, సిద్ధాంతం లేని మనిషి. మరి అసలు కోటేసి గెలిపిస్తారా? పనిచేయని నాయకునికి, అందుబాటులో ఉన్న నాయకునికి? మేము అదే ప్రజలకు అడుగుతున్నాం మేము. మరి ఏం చేసిన 10 సంవత్సరాలు చెప్పు బీబీ పాటిల్. మరి మళ్ళీ ఓటు అడిగి ఏం చేయబోతున్నావు అది చెప్పు. ఏదో నేను మోదీ పేరు మీద రామ మందిరం పేరు మీద కోట్లు పడితేనే ఆశిస్తున్నాను, కానీ ప్రజలు ఇటువంటి హర్షించాల్సిన విషయాలకు తప్పకుండా బీబీ పాటిల్ పెద్ద ఓట్ల నుంచి ఓడిపోతాను. ఇటు చూస్తే బీఆర్ఎస్ గాలి అనిల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఈసారి టికెట్ తీసుకొని స్థానికుడు కాకుండా జైరాబాద్ పార్లమెంట్ తరఫున పోటీ చేస్తారు. సో ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తారు. కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కావచ్చు. దీని మీద మీరేమంటారు సార్? మారు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళే అయోమయంలో పడిపోయారు. ఇది ఉంటుందా పార్టీ, పోతుందా పార్టీ? వాళ్ళ నాయకులంతా మీరు చూస్తూ ఉన్నారు కదా, అంత క్యాడర్ అంతా అయోమయంగా కనిపిస్తూ ఉంది. వారు వాళ్ళ కార్యగా కాపాడుకునే బాధ్యత వారిది. బీఆర్ఎస్ నాయకులు మరి వారి కార్యకర్తలకు కానీ నాయకులకు కాపాడుకుంటే వాళ్ళ పార్టీ ఉంటుంది. ఇదే విధంగా పోతూ ఉంటే వాళ్ళ పార్టీ మనుగడనే క్వశ్చన్ అయిపోతుంది. మీ ఈ నియోజకవర్గంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు ఉమ్మడి జైరాబాద్లో. సో ఇప్పుడు సురేష్ షెట్కర్ గారిని ఇక్కడి ప్రజలు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపించుకోబోతున్నారంటే ఏం చెప్తారు సార్? ప్రజల స్పందన బాగుంది. సురేష్ షెట్కర్ అంటే మావాడు, ఇక్కడ కనిపిస్తాడు, గుర్తుపడతాడు, పిలిస్తే పలుకుతాడు, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. మా ప్రజలకు బీబీ పాటిల్ మా ఊరు తెలివై మనుషులు తెలియదు. మరి ఆయన కోటి వేసి ఎవరైనా వ్యక్తిగతంగా మరి నేను మా మంచి భారీ మెజార్టీలోనే నాకు నారాయణఖేడ్ నియోజకవర్గం వస్తుంది. నేను అనుకుంటున్నా మంచి మెజార్టీ ప్రజలు నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి అది పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి. గతంలో మీ నాన్నగారిని తీసుకుంటే నిజాం నవాబ్ కసుంటిది జెండా మొట్టమొదటిసారిగా ఇండియన్ ఫ్లాగ్ ఎగరవేసినటువంటి చరిత్ర మీ ఫ్యామిలీకి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ రాజకీయం గత కొన్నేళ్లుగా కాంగ్రెస్లోనే ఉన్నారు. వేరే పార్టీ నుంచి ఏదైనా ఆఫర్ వచ్చిందా సార్ బయటికి ఈ పార్టీకి రండి అన్నట్టుగా? కేసీఆర్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, వచ్చి ఆఫర్ వచ్చినా కానీ మేము పొట్టడం కరడు పట్టిన కాంగ్రెస్ వాదులం. మేము
75 సంవత్సరాలు ఈ కుటుంబం ఓడినా గెలిచినా ఒకటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నమ్మిన కుటుంబం మాది. మా పెద్దలు అప్పారావు షెట్కార్ గారు, వారు ఫస్ట్ ఎమ్మెల్యే, స్వాతంత్ర సమరయోధులు, 2 సార్లు శాసనసభ్యులు. తర్వాత పీజే శివరావు షెట్కార్ గారు సమితి అధ్యక్షులు, 3 సార్లు శాసనసభ్యులు. ఆ తర్వాత నేను శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా. అంటే మాకు పదవులు ముఖ్యం కాదు, మా పార్టీ ముఖ్యం. మొన్న మీరు చూసినారు కదా, గత అసెంబ్లీలో టికెట్ నాకు వచ్చినా పార్టీ గెలవాలా అన్న ఉద్దేశంతో వచ్చిన టికెట్ కూడా ఇచ్చి మన సంజయ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, మేము పార్టీకి ఏ విధంగా కట్టుబడి ఉంటామో, ముందు పార్టీ గెలవాల, తర్వాత మనము. ఆ విధంగా 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి నుంచి ఒక కుటుంబం ఒకటే పార్టీ మీద, ఒకటే సిద్ధాంతం మీద నడిచిన కుటుంబం అంటే పూరా తెలంగాణ రాష్ట్రంలోనే మా కుటుంబమే నేను చెప్పగలుగుతాను, గంటాపద చెప్పగలుగుతా. మళ్ళీ ఏ పార్టీకి పోకుండా ఒకటే సిద్ధాంతం, ఓడినా గెలిచినా మా సిద్ధాంతం ఒకటే, కాంగ్రెస్ సిద్ధాంతం. మీ కుటుంబానికి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం చూస్తుంటే కొన్ని ఏళ్ల నుండి ప్రజలందరూ మీ వెంటే ఉన్నారు. అలాంటిది మీరు మీకు వచ్చిన టికెట్ను కూడా దివంగత నేత కిష్టారెడ్డి గారి కుమారుడు సంజీవ్ రెడ్డి గారికి కూడా టికెట్ ఇవ్వడం. అప్పుడు 89లో కిష్టారెడ్డి గారు కూడా మా నాన్నగారు శిష్యుడే ఉంటారు. వారు రిక్వెస్ట్ నా నాన్నగారికి అడిగినాను, సార్ నేను మీ శిష్యుని నాకు అవకాశం ఏమైనా ఇచ్చినారు మా నాన్న. అప్పుడు కూడా అదే చేసినాను, ఇప్పుడు కూడా మళ్ళీ 2వ తరం నేను కూడా అదే చేసినాను. ఇప్పుడు మాకు కూడా ఒక అవకాశం ఏంటి, కానీ ఏమవుతుంది, పార్టీ ముఖ్యం అంటున్నాం కదా, మా పదవులు ముఖ్యం కాదు. ఇప్పుడు కూడా పార్టీ అవకాశం ఇచ్చింది, పార్లమెంట్లో పోటీ చేయమని చేస్తున్నాను. మా పార్టీ విశ్వాసం కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు కూడా నాకు నేను గట్టిగా అడిగితే పార్టీ టికెట్ కాదనకుండా మా కుటుంబం మీద విశ్వాసం పెట్టి ఇచ్చింది. దానికి మేము కూడా కాపాడుకున్న బాధ్యత మాది. చూశారు కదా, మనం కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ సురేష్ రెడ్డి గారితో మాట్లాడిన విషయాలు. సో ప్రజలు అనునిత్యం వాళ్ళ కుటుంబానికి సంబంధించి కావచ్చు, ప్రజలందరూ ఏ విధంగా మమేకమై వాళ్ళతో తిరుగుతుర్రు, ఏ విధంగా ప్రజల్లో తిరుగుతుర్రు, ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది వాళ్ళ మాటల నుండి తెలుసుకున్నాం కదా. కెమెరామ్యాన్ సాయితో హరీష్, సైరా మీడియా.